షెరీ గారు. హాయ్ సార్. హలో అండి. సార్ అంటే జైట్లీ అందరికీ తెలిసిందే. ఫస్ట్ రోజు రిలీజ్ పరంగా చాలా ఇబ్బందులు పడ్డారు. ఎస్పెషల్లీ ఏషియన్ గ్రూప్ కానీ, ఎస్విసి కానీ సినిమాని మీకు బాయ్కాట్ చేసినట్టు పనిచేశారని చేశారు కూడా. సో ఏంటండి, ఏం జరుగుతుంది అసలు? అంటే మీరు కూడా శశి గారు ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. బట్ ఈ సమస్య ఎప్పటికి రిజాల్వ్ అవుతుంది? ఎందుకంటే నెక్స్ట్ మీ డిస్ట్రిబ్యూషన్ నుంచే వచ్చే పెద్ది కూడా ఉంది. Yes, it's true only that some difference of opinions were there between the exhibitors and the producers, and ఇది ఇప్పుడు నుంచో జరుగుతుంది. ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే. సింగిల్ స్క్రీన్స్ కూడా పర్సంటేజ్ బేసిస్లో తీసుకోవాలి కంపల్సరీగా, లేకపోతే మాకు వర్కౌట్ కావాలని వాళ్ళు చెప్పడం జరిగింది. అలా చేస్తే కొద్దిగా మాకు ఇబ్బంది అవుతుందని ప్రొడ్యూసర్స్ కూడా చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఒక యూనిలేటరల్ డిసిషన్ తీసుకున్నారు. ఫస్ట్ మే నుంచి అలా అవుతేనే మేము ఇస్తాం థియేటర్స్, లేకపోతే లేదు అనే విషయం. సో అది కరెక్ట్ కాదు అని చెప్పి ఛాంబర్లో ఒక మీటింగ్ పెట్టి కూర్చొని డిస్కస్ చేసుకున్నాము. అప్పుడు దాకా ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఇండస్ట్రీ అనేది ప్రాబ్లమాటిక్స్ సిచ్యువేషన్లో ఉంది. చాలా థియేటర్ గోయింగ్ ఆడియన్స్ కూడా చాలా తగ్గిపోయి తక్కువ మంది వస్తున్నారు. సో ఏదో సొల్యూషన్ తీసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో కన్సెన్సస్గా ఒక డిసిషన్ తీసుకుందాం అనేది ఛాంబర్ వాళ్ళ కోరిక అది. సో దాని ప్రకారంగా మీటింగ్స్ అనుకున్నాం, అది వర్కౌట్ అవ్వలేదు. బట్ రేపు 8th of May there is a very important comprehensive meeting. So I think in that meeting everyone will discuss their issues and problems, and I'm sure a solution will come to it. అయితే ఫస్ట్ మే నుంచి వాళ్ళు అన్నారు కాబట్టి మేము ఇవ్వము అని చెప్పడం జరిగింది. సో 30th April లేట్ నైట్ దాకా కూడా డిస్కషన్స్ జరిగాయి, కానీ పాజిటివ్గా కంక్లూడ్ అవ్వలేదు. మాకు ఈ సినిమా వరకు ఇది చేయకుండా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే May 1st హాలిడే కూడా. సో వీ షుడ్ నాట్ లూజ్ ద ఆడియన్స్ విల్ బి డిసప్పాయింటెడ్. ఎందుకంటే ప్రతి థియేటర్లో కొంత లాయల్ ఆడియన్స్ ఉంటారు, అదే థియేటర్కి వెళ్ళి చూస్తుంటారు. సో వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు కాబట్టి కొద్దిగా కన్సిడర్ చేస్తే బాగుంటుంది అన్నారు. అది డిస్కషన్స్ ఏమో లేట్ అయిపోయింది, అవ్వలేదు. సో బట్ యెస్టర్డే అగైన్ ద డిస్కషన్స్ కంటిన్యూడ్ అండ్ దే అగ్రీడ్, అండ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ దే హ్యావ్ అగ్రీడ్ టు గివ్ ఇట్. సో ఫైనల్గా అనేది ఇది ఒక సొల్యూషన్ అనేది వస్తుందని గ్యారంటీ రావాలి. ఎందుకంటే ఇట్స్ నాట్ దట్ దే ఆర్ అవుట్ సైడర్స్ ఆర్ ద ప్రొడ్యూసర్స్ ఆర్ అవుట్ సైడర్స్, అందరూ ఇండస్ట్రీ వాళ్ళే. సో ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికీ విన్ విన్ సిచ్యుయేషన్ లాగా ఉండేలాగానే ఒక డిసిషన్ అనేది 100% అందరు పెద్ద ఇండస్ట్రీ పెద్దలు ఉంటారు కాబట్టి ఒక కంక్లూడ్ అవుతుందని కోరుకుంటున్నాను. ఎగ్జిబిటర్స్ చాలా గట్టిగా నిలబడ్డారు. ఆల్మోస్ట్ ఇది సెకండ్ టైం అనుకుంటా ఇష్యూ రేస్ చేయడం. అండ్ ప్రొడ్యూసర్స్ కూడా చాలా అంతే స్ట్రాంగ్గా నిలబడుతున్నారు. అండ్ పెద్ద అనే పెద్ద రిలీజ్ వస్తుంది కదా, ఆ సినిమా ఎంతవరకు రిజాల్వ్ అయ్యే అవకాశం ఉంది ఆ సినిమాకు ముందు? బికాస్ పెద్ద నీడ్స్ ఏ వెరీ బిగ్ రిలీజ్ కదా. డెఫినెట్గా పెద్ద రిక్వైర్స్ ఎ వెరీ బిగ్ రిలీజ్ అండి. సో డెఫినెట్గా నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అండి. ఏదైనా ఒక కన్సెన్సస్ అనేది ఉంటుంది ఎప్పుడైనా సరే. ఏదో ఒకటి నేను చెప్పినట్టుగా అందరికీ విన్ విన్ సిచ్యుయేషన్ లాగా ఏదో ఒక డిసిషన్ వస్తుందని కోరుకుంటున్నారు. మీటింగ్ ఈజ్ గోయింగ్ టు టేక్ ప్లేస్, అండ్ ఐఎమ్ షూర్ ఇన్ ద మీటింగ్ సంథింగ్ పాజిటివ్ విల్ కమ్ అవుట్ ఫర్ ఎవ్రీ వన్ అంటే. దట్స్ మై హోప్. ఐ కెనాట్ కమెంట్ ఎనీథింగ్ టిల్ దట్ టైమ్. ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ షేప్ అప్, బట్ ఐఎమ్ షూర్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఆల్ ది స్టేక్ హోల్డర్స్ ఒక పాజిటివ్గా కన్సెన్సస్ వస్తుందని కోరుకుంటున్నాను. జైట్లీ ప్రొడ్యూసర్గా నిన్న ఆ జరిగిన హిక్కప్ వల్ల ఏమాత్రం డిఫరెన్స్ వచ్చి ఉండొచ్చు అనుకుంటున్నారు? అంటే డిఫరెన్స్ అంటే నేను అది క్వాంటిఫై చేయలేనండి, కానీ డెఫినెట్గా నోటి మీద ఉన్న కూడు తినలేకపోయాననే బాధ ఉందంతే. అది 100% షూర్ అది. బట్ ఇట్స్ ఓకే. ఐ మీన్ ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్. జరిగి ఉంటే బాగుండేది, ఫస్ట్ డే నుంచి అన్ని మల్టీప్లెక్సెస్లో పడి ఉంటే బాగుండేది అని అనిపించింది. బట్ అగైన్ ఇట్స్ రిజాల్వ్, సో ఐ పుట్ ఇట్ బిహైండ్ మై బ్యాక్ అండి. థ్యాంక్ యూ. సత్య, నిన్నే లేదండి, ఇప్పుడు ఈ మల్టీప్లెక్స్ అంటే ఇప్పుడు వాళ్ళ కండిషన్ ఏంటంటే సింగిల్ స్క్రీన్స్ మటుకు పర్సంటేజ్ మీద ఇస్తేనే తీసుకుంటాం, లేకపోతే లేదనేసి. సో అది కుదరదని చెప్పి మేము తీసుకోలేదు స్క్రీన్స్. సో అది తీసుకోకపోతే ఇవి కూడా ఇవ్వము అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి మల్టీప్లెక్సెస్ వరకు మటుకు, ఎందుకంటే మల్టీప్లెక్స్ ఎట్లా పర్సంటేజే కదండి, దాన్ని ఆపడానికి ఏమి కరెక్ట్ కాదు కదా. సో అది వాళ్ళు కూడా రియలైజ్ చేసి ఉంటారు, వాళ్ళు ట్రై చేశారు, ఆయన ఒప్పుకుంటారేమో అని చెప్పేసి. ప్రొడ్యూసర్స్ ఆయన అన్నట్టుగా కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నారు కాబట్టి అందరూ, ఇట్స్ నాట్ మై ఇండివిజువల్ డిసిషన్ కదా, ఇట్స్ ఆల్ ప్రొడ్యూసర్స్ పుట్ టుగెదర్ విల్ టేక్ ద కాల్ అండి. అందుకని సో మల్టీప్లెక్సెస్ వరకు ఒప్పేసుకో.